ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందరూ కూడా ప్రభువుని రక్షకుడు యేసయ్య నామములో శ్రేష్టమైనటువంటి నామంలో హృదయపూర్వక వందనాలు. సో ఈ దినం కూడా మరి అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను లైవ్ స్ట్రీమింగ్కి. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మనం ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. సో ఈ దినం కూడా అందరూ బాగుండాలని నమ్ముతూ, బాగుండాలని కోరుకుంటూ, ప్రార్థిస్తూ ప్రతి దినం మీ కొరకు ప్రార్థించడానికి మేము మరి సిద్ధపడి మీ మధ్యలోకి వస్తూ ఉన్నాం. ఎస్, ఎవ్రీ డే వీఆర్ హియర్ టు ప్రే ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. అండ్ టుడే ఆల్సో ఐ వెల్కమ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్, great time to praise the name Jesus and worship the name of Jesus. So today also let's make a joyful noise in the presence of God and glorify the name of Jesus. Praise the Lord. ప్రార్థించుదాం అందరం కూడా. shall we pray? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధిలో నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి దేవా, దీవెనకరంగా చేయండి. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి, మా పల్లెలను దీవించండి, మా గృహాలు, మా యొక్క జీవితాలు, మా ప్రియులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక. ఎవ్రీ వన్ బీ బ్లెస్డ్ గాడ్. బ్లెస్ అవర్ కంట్రీస్, అవర్ స్టేట్స్, అవర్ విలేజెస్, అవర్ ఫ్యామిలీస్ అండ్ అవర్ బ్రదర్స్, సిస్టర్స్ అండ్ నైబర్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఎవ్రీ వన్ లార్డ్ డియర్ అండ్ నియర్ బీ బ్లెస్డ్. Lord God, we thank you for this wonderful day, for this great day, for this powerful day. Today also we are here, God, to praise your holy name. నీ మహిమ గల సన్నిధిని గణపరచడానికి మేము ఉన్నాం తండ్రి. దేవా, నిన్నే ఆరాధించినట్లుగా సహాయం చేయండి, నిన్నే ఘనపరచినట్లుగా కృప చూపండి, నిన్ను మహిమపరచినట్లుగా దీవించండి, నీ ఆత్మను కుమ్మరించండి, పరలోకపు సన్నిధిని కుమ్మరించండి. pour out your blessings from heaven, God, from your place. Lord God, we want to receive your power, your glory and your anointing today also. We want to magnify your holy name and glorify your holy name. Adore you, Lord, and praise your holy name. We thank you, Lord, for this wonderful time today also. Bless, Lord God, every instrument and bless every God and Lord God, family, those are watching through this Facebook live streaming. God bless every family be blessed. Let everyone be blessed in Jesus name. అద్భుతాలు చేసే నామని ప్రార్థిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు. మా మధ్యలో ప్రభువా, పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయన పాస్టర్స్ మీద దాడి జరిగిందని మేము వింటూ ఉండగా ఒకరు ఇంజ్యూర్ అయ్యారు, ఒకరు చనిపోయారు. చనిపోయిన కుటుంబాన్ని దీవించండి, ఆదరించండి. ఎవరినైతే కోల్పోయారు ప్రభా, ఆ కుటుంబంలో ఆదరణ లేకుండా ఉన్నారు, ఆ బిడ్డలకు ఆదరణ దయచి చనిపోయిన బిడ్డలను నాయనా నీ సంధికి అప్పగిస్తున్నాము తండ్రి. పరలోకపు రాజ్యంలోకి చేర్చుకోనండి. చర్చిలో ప్రభా దాడులు చేసి ప్రభా అగ్ని పెట్టి భయంకరంగా కాల్చివేశారని మేము విన్నాం. అద్భుతాలు చేయండి, కృప చూపండి తండ్రి. చర్చి విశ్వాసుల్ని, చర్చి సంఘ కాపరుల్ని, ఇంకా అనేకమైన కాపరుల్ని ఎంతమంది శ్రమ పడుతున్నారు, హింసించబడుతున్నారు, కొట్టబడుతున్నారు, కాల్చబడుతున్నారు, గాయాలు చేయబడుతున్నారు, అవమానించబడుతున్నారు. అటు సేవకులు, వారి కుటుంబాలను దీవించండి ప్రభా, ఆదరించండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి, బలపరచండి. యేసయ్య నామంలో ప్రభా ప్రతి బలహీనత, అనారోగ్యము, దుష్టాత్మ, చీకటాత్మ, నీరసపాత్మ, కృంగుబాటు ఆత్మ, అవమానపాత్మ గద్దించబడును గాక. సాతాను శక్తులు గద్దించబడును గాక, దురాత్మ శక్తులు గద్దించబడును గాక. Be rebuked every spirit of evil, God. We heard about Pakistan pastors, God burnt the church and beaten up and killed one pastor. Lord, we are praying, God, for the pastor who lost his life and also who lost their family member and suffering and having pain inside in heart. And heal, God, their broken heart and comfort them, Lord. Give them peace and joy for the family. Lord God, we bless the Pakistan people, God, pastors and believers. And wherever, God, people are suffering and being persecuted, God, bless them, Lord. Bless their houses, bless their families, bless their family members, God, and churches and church members, God.
Bless them, Lord. Let gospel reach to every family on this earth, to every country around the places, God. 230 above countries and 7.6 billion people, God. Be blessed, be healed in the name of Jesus. అద్భుతాలు జరుగును గాక ప్రభువా. మా దేశంలో అద్భుతాలు జరుగును గాక. మా దేశము, మా రాష్ట్రాలు, మా ప్రజలు, ఎవ్రీవేర్ గాడ్, ఎవ్రీ కంట్రీ, మిరకల్స్ అండ్ వండర్స్ ఫాలో అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ దినం ఆరాధన సమయం అంతటిని దీవెనకరంగా చేసి మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మనం ప్రార్థించాలి పిల్లరా. వీ మస్ట్ ప్రే ఫర్ ద పీపుల్. వీ మస్ట్ ప్రే ఫర్ ద healing of the people and those who lost their beloved ones in their families. Yes, I just heard about the family. We have to pray. Before that and announcement, I want to give announcement also, and we want to praise the name of Jesus. మరి ఆ చనిపోయిన కుటుంబం గురించి అనౌన్స్ చేసే ముందు మనం మరి పాటలు పాడి ప్రభుని ఆరాధించుదాం. ఆఫ్టర్ దట్ ఐ గోయింగ్ టు అనౌన్స్ అబౌట్ ద పాకిస్తానీ pastors who were suffered and been killed. So we must pray. Praise the Lord. Hallelujah. ప్రార్థన చేయాలి అందరి కోసం. దానికి ముందుగా మనం పాట పాడి ప్రభుని ఆరాధించుదాం. Hallelujah. Praise the Lord. Glory to God. Oh
Okay, I would like to announce one announcement, prayer announcement right now. So you also can pray for them. So as I prayed for Pakistan people and pastors, it's very bad news for the Church of Pakistan. Peshawar KPK. Peshawar KPK. Today after Sunday church mass and church mass on Ring Road, Peshawar city, two unknown people opened fire on the Church of Pakistan's two priests, Reverend Patrick Naeem, who is injured, and assistant priest Mr. William Siraj was martyred. That means he died on the spot. We strongly condemn this act of extremism on innocent minority religious leaders. May God bless and protect all citizens of Pakistan. Amen. Praise the Lord. One of my friend on Facebook, he sent this prayer request. So we have to pray for them, and please continue to pray for them. We prayed already. మరి పాకిస్తాన్లో చర్చి నడుపుతున్నటువంటి పాస్టర్స్ మీదకి అగ్నిని వేసి మరి ప్యాట్రిక్ నయీం అనేటువంటి అతనేమో గాయపరచబడ్డాడు అగ్ని ద్వారా. అట్లానే అసిస్టెంట్ పాస్టర్ ప్రీస్ట్ ఎంఆర్ విలియం సిరాజ్ అనేటువంటి అతను స్పాట్లో చనిపోయాడు అని ఒక ఫేస్బుక్లో పాస్టర్ గారు నాకు పంపించడం జరిగింది, ఫేస్బుక్ ఫ్రెండ్. సో కాబట్టి పిల్లారా, వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్లీజ్ ప్రే ఫర్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫర్ దేర్ కంఫర్ట్, అండ్ ఆల్సో ప్రే ఫర్ ద పాస్టర్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి పాస్టర్లందరి సేవకులందరి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అలాగనే పాకిస్తాన్లో ఉన్నటువంటి పాస్టర్ల కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Shall we pray now, right now? Praise the Lord. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఇదేనో మరి పాకిస్తాన్ ప్రజల కొరకు మరోసారి ప్రార్థిస్తున్నా, పాస్టర్ల కొరకు ప్రార్థిస్తున్నా, సేవకుల కొరకు ప్రార్థిస్తున్నా, సేవ చేస్తున్న సేవకులు, all denominations, God bless the pastors and their families, and who injured Pastor Patrick Naeem and also assistant pastor priest Mr. William Siraj, died on the spot. So we are praying for their families, God, praying for their family members' comfort, and also for every pastor, Lord. Bless them, Lord. Bless them, Lord. Comfort them, Lord. Give them your protection, safety, God. All over the world, every pastor be protected. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సేవకుడు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. దేవా, హతసాక్షి అయినటువంటి సిరాజ్ గారి కొరకు, వారి ఫ్యామిలీ మెంబర్ కొరకు, ఆదరణ కొరకు, నెమ్మది కొరకు, ఈ శాంతి సమాధానం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా, మరి గాయపడినటువంటి ప్యాట్రిక్ నయీం, అతని కుటుంబాన్ని దీవించండి, త్వరగా కోలుకోవటానికి సహాయం చేయండి దేవా. స్తోత్రాలు. హూ ఇంజర్డ్ లార్డ్ Pastor Patrick Naeem, heal him, Lord. Heal his wounds, God. Praise the Lord. Heal them, Jesus. దీవించండి దేవా. సమస్త దుష్టుడు, సాతానుడు, అంధకార చీకటి యేసు నామములో గద్దించబడును గాక. ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ ఈవిల్, విచ్ క్రాఫ్ట్, అండ్ ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ డెవిల్ attacking people and pastors and churches be destroyed in Jesus' name. Acts of devil be destroyed. సాతాను కార్యాలన్నీ కూల్చివేయబడను గాక, నాశనమైపోవును గాక అని ప్రార్థిస్తున్నాను. I bind over every satanic powers all over the world, everywhere, in churches and pastors, trying to kill them and injure them and trying to persecute them. Those who are persecuting pastors and churches and believers, they must be repented in Jesus' name. Be repented in Jesus' name. Bless them, Lord. Bless their lives also, God. We praise you, God. We bless you, Lord. నీకే మహిమ ఘనత కలుగును గాక.
శ్రమ పెడుతున్న, హింసిస్తున్న వారు రక్షణ పొందుదురుగాక. శ్రమలు పాలైనటువంటి వారు విడుదల పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, ఆదరణ పొందుదురుగాక, గాయాలు కట్టబడునుగాక, కాపుదల భద్రతతో నింపబడుదురుగాక. మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Okay, today also this is great time and good time to praise the name Jesus and worship the name of God. Every day I'm preaching and speaking the word of God about the deceivers, about the antichrist people or antichrists, or acting like a Christ and speaking and also telling about themselves, I am Christ, and deceivers and false prophets, and also second coming of our Lord Jesus Christ. Praise the Lord. So we must beware about the false prophets, beware about the false Christs, and beware about the second coming teachings. Praise the Lord. So Jesus said so many times, my friends, today also this is wonderful day and time. Luke chapter 21 and also 17 and also Mark chapter 13 talking about his second coming and also false prophets. ఎవ్రీ డే ప్రతిరోజు కూడా నేను మీతో చెబుతున్న రీతిగా ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తుల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. నేను చాలా చెబుతూ ఉన్నాను. అండ్ ఆల్సో ఐ టోల్డ్ ప్రీవియస్లీ ఇన్ మై ప్రీచింగ్స్ Matthew chapter 24, 25 and Matthew chapter 13 also and 16 also and Revelation chapter 12, 14, 16, 19 and 20 also. Praise the Lord. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం, 12వ అధ్యాయం, 14వ అధ్యాయం, 16వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయాలు కూడా నేను ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి, అబద్ధ బోధకులు వారికి కలగబోయేటువంటి దాని గురించి కూడా చెప్పాను. I already preached so many sermons on the second coming, on the false prophets, on the false Christs, false doctrines, about the second coming teaching, false teaching. Okay, today also we are going to see many things, my friends, and we need the revelation of God. Praise the Lord. Revelation of God. We need the revelation of God. Hallelujah. Praise the Lord. ఇదేనో కూడా మనం అనేకమైనటువంటి మాటలను చదువుకున్న పిల్లలు బైబిల్ గ్రంథంలో నుండి నేను కొన్ని వాక్యాలను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదేనో కూడా రోమా పత్రికలోనికి మనం వెళదాం. Based on Matthew, Mark, Luke chapters, what Jesus said, and we are going to read many praise the Lord, hallelujah verses. Praise the Lord. అనేకమైనటువంటి వాక్యాలను ఇదేనో కూడా మనం చదవబోతున్నాం పిల్లరా. అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో నుండి. రోమిలకు రాసిన పత్రికలో కూడా చాలా విషయాలను అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేశారు. ఇదేనో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి ప్రతి విషయాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోతూ ఉన్నాడు మన హృదయాలతో, మన అంతరంగాల్లో ప్రభువు మాట్లాడబోయే ప్రతి మాటను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. సో టుడే ఆల్సో ఐ వుడ్ లైక్ టు రీడ్ రోమన్స్ చాప్టర్ 1. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే వాటిలో ఇంకా కొన్ని విషయాల్ని మనం చదువుకుందాం ఈ దినం కూడా. ప్రైజ్ ది లార్డ్. మన 15 వచ్చిన దగ్గర నుండి కూడా చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి ఈ పత్రిక అంతా కూడా. కానీ ఈ దినం నేను మీకు ఏం చదివించాలనుకుంటున్నానంటే 24 వచ్చిన దగ్గర నుండి చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. టుడే ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫ్రమ్ రోమన్స్ చాప్టర్ 1 verse 24. From 15 also you can see many things are there. Many things. You can see from 15 also, but 24. 24 వచ్చిన దగ్గర చదువుకుందాం. 15 వచ్చిన దగ్గర చాలా విషయాలు ఉన్నాయి పిల్లారా. చాలా విషయాలు దేవుని వాక్యం అంతా చెబుతున్నటువంటివి.
ఇదేనో నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. నానా రకాలుగా ఈ చివరి దినాల్లో ప్రజల జీవితాలు వారి అంతరంగాల్లో వారి పనితీరులు, మాట తీరులు మనం చూస్తూ ఉంటాం అనేకమైనటువంటి విషయాల్ని. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనో మనందరితో మాట్లాడబోతున్నాడు. ఇంకా ఏముండి చాలా విషయాలు, ఇదే కాకుండా అనేకమైన వాక్యాలు చదువుకున్నాం. ఇదేనో వీఆర్ గోయింగ్ టు రీడ్ మెనీ వర్సెస్, మెనీ థింగ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన దేవుని వాక్యం మనకి బేస్ పిల్లరా. దేవుని వాక్యాన్ని మించింది ఏది కూడా లేదు ఈ భూమి మీద. వాక్యాన్ని చదవకుండా, వాక్యంలోకి వెళ్ళకుండా, వాక్యాన్ని చూపిస్తారు కొంతమంది తప్పుడు బోధలు చేయడానికి, తప్పుడు మార్గంలో నడిపించడానికి. దే విల్ షో యూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ అండ్ దే విల్ లీడ్ యూ astray, lead you into false teachings. They will teach you so many things, but word of God says, praise the Lord. దేవుని వాక్యం ఏమని చెబుతా ఉంది, దాన్ని మనం చదువుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 వచ్చిన దగ్గర నుండి చదువుదాం. ఒకవేళ వీలైతే 15 నుండి కూడా తర్వాత చదివిస్తాను మీకు. 22 నాట్ 24, 22. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ చివరి దినాల్లో ఇంకా ఎక్కువ జరుగుతాయి పిల్లరా. These last days going to be happen, so many things going to take place in hearts, in lives, in the ways are religious, are castes, are so many political leaders, and in so many villages and towns and countries and everywhere going to take place. అన్ని దేశాలు, రాష్ట్రాలు, పల్లెలు, ప్రాంతాలు, రాజకీయాలు, మనుషుల్లో, మనస్తత్వాలు, కులాల్లో, మతాల్లో, ఆచారాల్లో, పద్ధతులు అనేకమైన మార్పులు జరగబోతామని పిల్లలు చివరి దినాల్లో. నేను చెప్పాను చర్చిలో కూడా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సముద్రం అన్నిట్లో మార్పులు జరగబోతామని అని మన లూకా సువార్తలో చదువుకున్నా. అది మత్తయి అని చెప్పి నేను ముందు, ఐఎమ్ వెరీ సారీ, అది పొరపాటు అయిపోయింది. లూకా సువార్తలో. ఓకే. క్లైమింగ్ టు బి వైస్ దే బికేమ్ ఫూల్స్ and exchanged the glory of the immortal God for images, resembling mortal man and birds and animals and creeping things. ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. Therefore God gave them up in the lusts of their hearts to impurity, to the dishonoring of their bodies among themselves. వారి దేహాలని అపవిత్రపరచుకుంటారు. ఈ మధ్యలో టీచింగ్స్ భాగవతిని బొట్టులు పెట్టుకండి, అవి పెట్టుకండి, ఈ పెట్టుకండి అని అంటున్నారు. దేహాలను కూడా అపవిత్రం చేసుకుంటారు. ఆత్మకు ప్రాధాన్యత నీయకుండా, హృదయానికి ప్రాధాన్యత నీయకుండా, ఆత్మీయతకు ప్రాధాన్యత నీయకుండా, ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, బోధకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారి శరీర సంబంధమైన వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. శరీర విషయాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. శరీర కార్యాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. శరీర సంబంధమైనటువంటి భోగాల మీద, ఇచ్చల మీద, ఆశల మీద, కోరికల మీద, లేకపోతే ఇంకా ఎక్కువగా సంతోషాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఫోకస్ ఎక్కువ పెడతారు. దే విల్ ఫోకస్ ఆన్ ఫ్లెష్లీ థింగ్స్, వరల్డ్లీ థింగ్స్ అండ్ lusts and so many pleasures. They keep their focus on them only, not on the spiritual way, spirituality or spiritual build-up, spiritual things and spirit-filled people and teachings. They don't care. వాళ్ళు ఏమాత్రం లెక్క చేయరు పిల్లారా. లెక్క చేయకుండా ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి వారి హృదయం యొక్క దురాశలను అనుసరిస్తారంట. Therefore God gave them up
in the lusts of their hearts to impurity, immorality అన్నాను ఇందాక, impurity, to the dishonoring of their bodies among themselves. Impurity, అపవిత్రతకు అప్పగించుకుంటారు. తమ శరీరములను పరస్పరం అవమానపరచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించబడతారు. అపవిత్రతకి పరస్పరం అవమానపరుచుకుంటారు. శరీరాలను అవమానపరచుకోవటం ఏ రీతిగానైనా కానీ, అది చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, కోరికలు, ఆశలు, వాంఛలు, ఇష్టాలు ఏదైనా కావచ్చు అపవిత్రం చేసుకోవటానికి. అందుకే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా చెబుతాడు, ఈ రోమపత్రిక 12వ అధ్యాయంలో, మన శరీరాలను దేవునికి అప్పగించుకుందాం. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ రోమన్స్ చాప్టర్. ఐ వాంట్ టు రీడ్ దట్ వర్స్ ఆల్సో. రోమపత్రిక 12వ అధ్యాయము, ఆ వాక్యాన్ని చదివిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. రోమపత్రికలో 12వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాట సెలవిస్తూ ఉంది పిల్లారా. 12వ అధ్యాయం మొదటి వచనం, రోమన్స్ చాప్టర్ 12 verse 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. మీ శరీరాలు దేవునికి అర్పించకండి. మనుషులకో, లోకానికో, ఆచారాలకో, పద్ధతులకో, టీచింగ్, వాళ్ళ బోధలకి, వాళ్ళకి భయపడి, లేకపోతే వాళ్ళు వార్నింగ్ ఇద్దామని, వాళ్ళని నోర్లు మూపిద్దామని, వాళ్ళని అది చేద్దాం, ఇది చేద్దాం, మీ శరీరాన్ని మీ ఇష్టానుసారంగా మీరు అప్పగించుకోవద్దు. I appeal to you therefore, brothers, by the mercies of God, to present your bodies as a living sacrifice, holy and acceptable to God, which is your spiritual worship. You must give priority to the spiritual worship, not to the physical appearance and worship. శరీర సంబంధమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఆరాధించడానికి. ఇది కూడా ఆరాధనేనండి అని అంటున్నారు ఈ దినాల్లో. శరీరానికి పెట్టుకోవలసిన అలంకరణ, ఉండవలసిన అలంకరణ ఎక్కువగా మనం అలంకరించుకుందాం, ఎక్కువగా అలంకరించుకొని ఆరాధన చేద్దాం అని అంటున్నారు ఈ దినాల్లో. దేవుని వాక్యం ఏమని సెలవిస్తామన్న చాలా విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తామంటారు పిల్లరా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటా వెళ్తే అనేకమైనటువంటి వాక్యాలు మనం స్పష్టంగా తెలియజేస్తామండి. దేవుని వాక్యంలో పిల్లరా అద్భుతమైనటువంటి రీతుల్లో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, అపోస్తలుడు పేతురు గారు మాట్లాడుతున్నారు, అపోస్తలులందరూ కూడా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు మన శరీరాన్ని గురించి, మన యొక్క శరీర సంబంధమైనటువంటి క్రియల గురించి, శరీర సంబంధమైనటువంటి వాతావరణం, వీటన్నింటిని గురించి కూడా బైబిల్ గ్రంథం ఏమని చెబుతా ఉందంటే, మళ్ళీ మనం ఆత్మ సంబంధంగా అలంకరించుకోవాలి. ఇట్ ఈస్ ద వర్షిప్, స్పిరిచువల్ వర్షిప్. ఎట్లాగా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు అర్పించుకొనుడి. జడలల్లుకొనుటయో, నగలు పెట్టుకొనుటయో, విలువైన వస్త్రాలు ధరించుటయో. ధనవంతుడు విలువైన వస్త్రాలు ధరించాడు, సుఖపడ్డాడు, బాగా తిన్నాడు, బాగా ధరించుకున్నాడు, అలంకరించుకున్నాడు తాను. అలాగనే కొంతమంది స్త్రీలు అలంకరించుకున్నారంట ఆ దినాల్లో. అలాగా సుఖపడ్డారు, శరీరానికి తమను అప్పగించుకున్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఆత్మ సంబంధమైన ఆ దినాల్లో కొంతమంది మంచిగా అలంకరించుకున్నారు, భక్తిగా అలంకరించుకున్నారు, ఆత్మీయతగా ఉన్నారు, ఆత్మ సంబంధమైన స్త్రీలుగా ఉన్నారు. వారిలాగా మీరు అలంకరించుకొనండి, వారిని మాదిరిగా తీసుకోనండి అని చెబుతుంది వాక్యం. చెడ్డవారిని కాదు మాదిరిగా, లోక సంబంధాలను కాదు మాదిరిగా, లేకపోతే శరీరానుసారాలు కాదు మాదిరిగా, ఈ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతుల్ని పాటిస్తూ అనుసరిస్తున్న వారిని కాదు మాదిరిగా. చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనల్ని తప్పుడు బోధల్లోనికి నడిపించడానికి, తప్పుడు సిద్ధాంతంలో నడిపించడానికి దేవుడు మనల్ని మంచి మార్గం నడిపిస్తుంది. దాని నుండి దారి మళ్లించడానికి సాధ్యమైతే గొప్ప గొప్ప సేవకులు, పేరుగాంచిన వారిని కూడా సాతాను వాడుకుంటాడు. వెలుగుదోస్త వేషం వేపిస్తాడు, గొర్రె చర్మం కప్పుకున్నట్లు చేస్తాడు, లేకపోతే అపవిత్రమైనటువంటి రీతిల్లో అపవిత్రాత్మలు వారిని ఆవరించి
వారిని క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా, గొప్ప సేవకులుగా గుర్తించిన వారిని మోసం చేస్తూ ఎలక్ట్ చేయబడిన, ఎంపిక చేయబడినటువంటి వారిని సహితము మోసం చేస్తాడంట సాతానుడి దినాల్లో. వారిని ఎన్నుకొని వారిని లేవనెత్తుకొని వారి ద్వారా దుర్బోధలు చేస్తాడు, దొంగ బోధలు చేస్తాడు, అబద్ధ బోధలు చేస్తాడు. మీ దేహానికి ప్రాధాన్యత ఇవ్వమని చెబుతాడు. దేహాన్ని చూపించండి లోకానికి అని చెబుతాడు. మనం కూడా చూపిద్దాం వాళ్ళకి అంటాడు. మనమే తక్కువ అని అంటాడు. అన్ని చూపిద్దామని అంటాడు. పిల్లారా, శరీరం కొరకు పాటుపడటానికి లేవు మనం ఇక్కడ. అందుకు మనం ప్రభువుని నమ్ముకోవాలి. మనం కృపచేత రక్షించబడ్డామే కానీ మన క్రియల ద్వారా కదా రక్షించబడింది. నీ క్రియలు చూపించుకోవాలని ప్రయాసపడద్దు, పాటుపడద్దు. చివరి దినాల్లో, అంత్య దినాల్లో జాగ్రత్త. In these last days, Satan will deceive you, my friend. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందండి. Do not be conformed to this world, but be transformed by the renewal of your mind, that by testing you may discern what is the will of God, what is good and acceptable and perfect. Testing you, that by testing you. Testing అని ఉన్నది ఇక్కడ. వావ్. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందండి. మనసు మారాలండి, మారు మనసు పొందాలి. మనసులో, హృదయంలో, అంతరంగంలో నూతన, దాంతోపాటు మీ దేహాన్ని కూడా దేవునికి అర్పించుకోవాలి. దేహాన్ని అపవిత్రతకి, అపవిత్రమైన కార్యాలకి, అపవిత్రమైన చర్యలకి, క్రియలకి అప్పగించుకోవద్దు. లోక సంబంధమైనటువంటి రీతిలో మీరు జీవించడానికి చాలా గడిచిన కాలం. Say no, past days. Now, present your body also to God, to worship the Lord. Praise the Lord. అన్నీ అర్పించాలంటే దేవునికి. You must submit to God, commit to God, and give up to God. ఓకే, ఇప్పుడు మనం 1వ అధ్యాయంలోకి మళ్ళా వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక. నౌ లెట్స్ గో టర్న్ అవర్ బైబిల్స్ టు ద చాప్టర్ 1 verse 24 now. 24? Yes. Romans chapter 1 verse 24. ఈ హేతువు చేత తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అప్పగించబడుతున్నారు వీళ్ళు. ఎంత చెప్పి వినకపోతే ఏం చేస్తాడు దేవుడు కూడా? దే ఆర్ నాట్ లిసనింగ్. God is warning every day. God is speaking every day. God is telling to the people every day about the spiritual worship, spirit-filledness, and about holiness, righteousness, and God's power and anointing. People are not listening. ప్రజలు వినట్లేదు. Pastors are not listening. Church elders are not listening. Bishops and popes are not listening to God. That's why the word of God says, therefore God gave them up in the lusts of their hearts to impurity. About their lusts, they willingly submitting to the impurity. అటువారు దేవుని సత్యమును అసత్యమును మార్చి దేవుని సత్యాన్ని అసత్యాన్ని మారుస్తారు. వాక్యాన్ని కూడా వీళ్ళు దేవుణ్ణి కూడా అబద్ధంగా మార్చేస్తారు, సత్యాన్ని కూడా అసత్యాన్ని మార్చేస్తారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉంటారని దేవుడు అంటే 430 సంవత్సరాలు ఉండాలని ఇంకో చోట దేవుడే చెబుతున్నాడు కదా. వాక్యం చెబుతుంది కదా, మరి దేవుడు ఎందుకు అట్లా చేసాడు అని అంటాడు భక్తుడు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, కానీ 430 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. యోసేపు ఉన్నాడు కదా, నివసించారు అక్కడ.
430 సంవత్సరాలు అంతే. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, తర్వాత బయటకు వచ్చారు. ఇట్లా అనేకమైనటువంటివి సత్యాన్ని అసత్యమునకు మార్చి మాట్లాడతారు. దేవుడే తప్పు చేసేడని కూడా చూపిస్తారు, దేవుడే చెప్పింది చేయలేదని కూడా చెబుతారు. అబద్ధ బోధకులు బయలుదేరి గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నుకుంటాడు అపవాది సాతానుడు. ఎలక్ట్ చేయబడిన వాళ్ళన్నది వాక్యంలో నేను చూపించాను చాలాసార్లు మీకు. ఎంపిక చేయబడిన ఎన్నుకోబడిన వారిని సైతం మోసం చేస్తాడు అపవాది. నిన్ను కూడా మోసం చేయొచ్చు, నువ్వు కూడా మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్త. మనుషుల్ని వెంబడించొద్దు, దేవుని వెంబడించండి. డోంట్ ఫాలో పీపుల్ అండ్ ప్రీచర్స్ అండ్ టీచర్స్ అండ్ అపోస్టల్స్. ఫాలో జీసస్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. బికాస్ దే ఎక్స్చేంజ్డ్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఫర్ ఎ లై అండ్ వర్షిప్డ్ అండ్ సర్వ్డ్ ద క్రియేచర్ రాదర్ దెన్ ద క్రియేటర్. క్రియేచర్ అంటే క్రైస్తవులు కూడా, పాస్టర్లు కూడా అన్యులు అనుకునేరు మీరు కాదు, మనమే. అనేక సార్లు సృష్టిని పూజిస్తాం. అంటే సృష్టిలో ఉన్న వాటిని అన్నిటినీ ఆశపడతాం, ఇష్టపడతాం, కొనుక్కోవాలి, లగ్జరీగా ఉండాలి, సుఖపడాలి, ఆనందించాలి అని అనుకుంటున్నా. చూసావు, అదే విగ్రహారాధన. అర్థమవుతుందా? దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావు, ఇష్టపడుతున్నావు, ఆశపడుతున్నావు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, సన్నిధిని పక్కన పెట్టి, ఆరాధన పక్కన పెట్టి, దేవుని స్తుతిని పక్కన పెట్టి, దేనైతే ఎక్కువ ఇష్టపడుతున్నావు అదే నీకు విగ్రహారాధన. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవిస్తున్నారు ఈ దినాల క్రైస్తవులు కూడా. అర్థమవుతుందా? జాగ్రత్త. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. వారి స్త్రీలు కూడా పాడైపోతా ఉన్నారు పిల్లరా. లోకస్తులే కాదు, మీరు లోకస్తుల గురించి కూడా దేవుని వాక్యం చెబుతా ఉంది. లోకస్తులే కాదు, జాగ్రత్త. స్త్రీలు పురుషులు అందరూ పాడైపోతున్న స్వాభావికమైనటువంటి విరుద్ధమైనటువంటి ధర్మమును అనుసరిస్తున్నారు. స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని విడిచిపెట్టారు. విరుద్ధమైన ధర్మాన్ని చేపడుతున్నారు. For this reason God gave them up to dishonorable passions, for their women exchanged natural relations for those that are contrary to nature. Wow, contrary to nature. అటువలి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు హేయమైన నీచమైన ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. And the men likewise gave up natural relations with women and were consumed with passion for one another, men committing shameless acts with men and receiving in themselves the due penalty for their errors. వారి తప్పిదాలు, వారి బలహీనతలు, వారి స్వాభావికమైనటువంటి ఆలోచన తలపును చేంజ్ అవుతున్నాయండి దినాల్లో. ఈ శరీరానికి అలంకరించుకుంటున్నారంటే లోపల కోరికలు, వాంఛలు చేంజ్ అయిపోతున్నాయి. స్వాభావికమైన విరోధమైనటువంటివి, న్యాచురల్గా ఉండాల్సినటువంటి వాటిని, సరిగా ఉండాల్సిన వాటిని వక్రమంగా పనికిమాల రీతిగా దుష్టత్వంతో నింపబడి, దురాత్మతో నింపబడి, శాపగ్రస్తమైన తలంపులు, ఆలోచనలు, కోరికలతో నింపబడి మనుషులు ఈ దినాల్లో ప్రవర్తిస్తూ ఉన్నారని దేవుని వాక్యం. స్త్రీలు స్త్రీలతో, పురుషులతో. మీరు ఎక్కడ అనుకుంటున్నారు? సంఘాల్లో జరుగుతున్నాయి, సేవకుల మధ్యలో జరుగుతున్నాయి, విశ్వాసం మధ్యలో జరుగుతున్నాయి ఈ దినాల్లో. ఇది లోకంలోనే కాదు పిల్లారా, దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దుష్టుడు, దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ పనిచేస్తూ ఉన్నాడు.
మరియు వారు తమ మనసులలో దేవునికి చోటు ఇనలేకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. And since they did not see fit to acknowledge God, God gave them up to a debased mind to do what ought not to be done. Not to be done. ఏది చేయకూడదు అవి చేస్తున్నారు. ఏది చేయకూడదు అనుకుంటున్నామో చెయ్యకూడదు అవి చేస్తున్నారు. అందుకే వాక్యం చెబుతా ఉంది, రక్షణ అనేటువంటిది, కాపుదల అనేటువంటి, భద్రత అనేది, విడుదల అనేటువంటిది క్రియల ద్వారా రాదు, నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా రాదు, దేవుని కృప ద్వారా వస్తుంది. నీ పైన నువ్వు ఆధారపడొద్దు, నీ సొంత తలంపులతో ఆలోచనలతో నింపబడి ఉండొద్దు, దేవునికి అప్పగించుకో. స్వాభావిక విరోధమైన కార్యాలు చేస్తున్నావు, స్వాభావిక విరోధమైన కార్యాలు, నీ స్వభావానికి విరోధమైన స్వభావం యొక్క అభిలాష విరోధమైన కార్యాలు, వ్యతిరేకమైన కార్యాలు, విరోధమైనటువంటి క్రియలు, పనులు చేయటానికి సాతానుడు ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రేరేపిస్తున్నాడు. సంఘాన్ని ప్రేరేపిస్తున్నాడు, సేవకుల్ని ప్రేరేపిస్తున్నాడు, దేవుని బిడ్డల్ని. జాగ్రత్త చేస్తున్నారు. విడిచిపెట్టారని భక్తి విడిచిపెట్టారు తెలుసా మీకు? చాలామంది చర్చెస్లో పాస్టర్లు విడిచిపెట్టారు భక్తిని తెలుసా? శరీరాన్ని తృప్తిపరచుకుంటున్నారు, శరీర సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు, దేవునికి దూరంగా ఉంటున్నారు, దేవుని వాక్యానికి, దేవుని కార్యాలకి, దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉంటూ ఉన్నారు, దేవుని మర్చిపోతున్నారు, సృష్టిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటి మీద మక్కువ, దాన్ని ఇంకో మాట చెప్పాలంటే ఆశలు ఎక్కువగా పెంచుకుంటున్నారు, ఇష్టాలు ఎక్కువగా పెంచుకుంటున్నారు, తుచ్చమైన అభిలాషలు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై. ఇది ఎక్కడో లోకంలో అనుకుంటున్నారా? లోకస్తులు చెబుతున్నాడు అనుకుంటున్నారు? కాదు పిల్లారా, సేవకులకే, దేవుని బిడ్డలకే, విశ్వాసులకే, సంఘానికే ఈ చివరి దినాల్లో జాగ్రత్తగా ఉండండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి ఉంటుంది, దుష్టత్వంతో నింపబడి ఉంటున్నారు, లోభముతో నింపబడి ఉంటుంది, ఈర్షతో నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటమును, వైరమని వాటితో నిండిన వారు. ఇదంతా సంఘంలోనే, సహోదరుల మధ్యలోనే, సహోదరుల మధ్యలోనే, సేవకుల మధ్యలోనే జరుగుతుంది ఇవన్నీ కూడా. జాగ్రత్త. ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం, ద్వేషించుకోవటం, హింస పెట్టుకోవటం, బాధ పెట్టుకోవటం, ఈర్షపడటం, అసూయపడటం, లోభత్వంతో ఉండటం, దుర్నీతితో. They were filled with all manner of unrighteousness, evil, covetousness, malice. They are full of envy, murder, strife, and deceit, maliciousness. They are gossips. These all things are in the church, among the believers, among the pastors today. Nowadays, in the last days, Satan is using them. Satan is deceiving them. Activities are in the church nowadays, evil activities. Be careful, my friends, today. Be careful in last days. దేవుని సన్నిధి కాకుండా, దేవునికి కాకుండా సాతానుకు అప్పగించుకుంటున్నారు పిల్లరా. కొండగాండ్రును, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడు వారిని, చెడ్డవాటిని కల్పించు వారిని, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇది ఎవరు అనుకుంటున్నారు? లోకములు అనుకుంటున్నారు? కాదు, సంఘములో ఉండే. ఇప్పుడు ఈ దినాల్లో సంఘములో పనిచేస్తున్నాయి. ఈ దినాల్లో ప్రతి సంఘములో అంటున్నారా? ఒక్క సంఘం కాదు, అన్ని సంఘాలు, అన్ని డినామినేషన్స్లో, అన్ని చర్చెస్లో, all the churches, all the denominations, all the families of Christians, all these evil activities are performing, being done, and many deceived by devil. Slanderers, haters of God, insolent, haughty,
and boastful, inventors of evil, disobedient to parents. These all things in the church nowadays. Be careful, last days. మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిర్దయులునైరి, foolish, faithless, heartless, foolish, faithless, heartless, ruthless. Wow. This is the church activities. These are the church activities nowadays. In the church, be careful. Be careful. Warning. God is warning. God is strictly warning us. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఒకళ్ళనొకళ్ళు భక్షించుకుంటున్నారు, కరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. సేవకులే, విశ్వాసులే, ఫైటింగ్ ఈచ్ అదర్. పాస్టర్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్ ఫైటింగ్ ఈచ్ అదర్ ఎవ్రీ డే విత్ ఫ్లెష్లీ థింగ్స్. లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఈ యొక్క కార్యాలతో, క్రియలతో, పనులతో కొట్టుకుంటున్నారండి. భయంకరంగా కొట్టుకుంటున్నారు, భయంకరంగా కరుచుకుంటున్నారు, దూషించుకుంటున్నారు. శరీరం, లోకం అనేది సంఘంలోకి వచ్చేస్తుంది. ఒకవేళ నీలోనే ఉంటే జాగ్రత్త. నాశనం కాకముందే, పతనం కాకముందే నేను చెప్పుకున్నాను. నాశనం అనేది సొదొమ మీదకి వచ్చింది, అగ్ని దిగి వచ్చింది. నాశనం అనేది ఆ దినాల్లో, నోవా కాలంలో ప్రజలందరి మీదకి వచ్చింది. నాశనం అనేది ఈ యొక్క లోతు భార్య మీద కూడా వచ్చింది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అనేకమైన మాట వినకపోతే, జాగ్రత్త ఉండకపోతే, సరి చేసుకోకపోతే చివరి దినాలు, అంత్య దినాలు ఇవన్నీ సంఘంలోనే ఉన్నాయండి. ఈ రోజులో తెలుసా, ఎక్కడ చూసినా కానీ సంఘంలోనే పనిచేస్తున్నాయి. లోకస్తుల్లో తక్కువ ఉండయి అంటే దీనికంటే ఎక్కువ ఉండొచ్చాము. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? దేవుని బిడ్డలకి మనకి తేడా ఏంటి? ఆత్మీయుడిగా ఉంటున్నావా? ఆత్మ సంబంధమైన స్త్రీగా ఉంటున్నావా? పురుషుడిగా ఉంటున్నావా? సేవకుడిగా ఉంటున్నావా? ముందు స్త్రీగా, పురుషుడిగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయులుగా ఉండండి. ఆత్మ సంబంధమైన ఆరాధన దేవుడికి ఇవ్వాలండి. మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయులు, ఫూలిష్, ఫెయిత్లెస్, హార్ట్లెస్, రూత్లెస్, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి. ఇది ఎవరికో నరకం లేదు, నువ్వు పాపం చేసినా కానీ నీకు నరకం ఉండదని బాధ చేస్తున్నారు. దుర్బోధ, దొంగ బోధ, అబద్ధ బోధ. పాపం చేస్తే నరకం ఉంటుంది చెబుతుంది కదా బైబిల్. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణమును, ఈ పాతాళ లోకమును అగ్నిగుండములో పడవేయబడుతుందని ప్రకటన గ్రంథంలో నేను మీకు చదివించే 20వ అధ్యాయంలో. సో బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి. తప్పుడు బోధల గురించి భయపడండి, భయం కలిగి ఉండండి. నిత్యము నరాలన్నిటిలో, రక్తమంతా ప్రవహించే నరాలన్నిటిలో భయం ఉండాలి పిల్లారా. దేవుని భయం, దేవుని స్తోత్ర. వణుకుండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. వట్టిగా మాట్లాడుకొని గర్వంగా, అహంకారం విర్రవీగుతా బూతులు మాట్లాడుతున్నారండి సేవకులు. బేవకు ఏవో మాట్లాడుతున్నారు, మనకి రానుకుంటా భయంకరంగా బూతులు మాట్లాడుతున్నారు సేవకులు తిట్టుకుంటున్నారు సేవకులు. ఒకప్పుడు క్రైస్తవేత్తలు తిట్టేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఇవన్నీ మనకే చెబుతుంది. ఒక లోకంలో ఉండి నువ్వు అనుకుంటున్నావా? లోకంలో ఉండి అని నువ్వు అనుకుంటూ నువ్వు మాసిపోతున్నావా? నీలో ఉంచుకొని, సంఘంలో ఉంచుకొని, సేవకుల్లో ఉంచుకొని, నీ కుటుంబంలో ఉంచుకొని, నీ జీవితంలో ఉంచుకొని, నీ హృదయంలో ఉంచుకొని మోసం పోతున్నావా? దేవుడు వెక్కిరించబడు, దేవుడు మోసపోడు. జాగ్రత్త. దేవుడు చెబుతున్న ఇంటి కార్యములు అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి అంటే ఎవరు? అన్నిలా వీళ్ళు దేవుని న్యాయ తీర్పును బాగా ఎరిగిన వాళ్ళు ఎవరండి? క్రైస్తవులే, సేవకులే, సంఘాలే, దేవుని బిడ్డలకే తెలుసు ఇదంతా. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? ఎందుకు అతిశయిస్తున్నావు? ఎందుకు గర్వపడుతున్నావు? ఎందుకు విర్రవీగుతున్నావు? ఎందుకు తప్పుడు సిద్ధాంతాలతో, మాటలతో
భయంకరమైనటువంటి విపరీత బుద్ధిని చూపిస్తున్నావు. దేనికోసం? లోకంలో అంత శరీరాశ నేత్రాశ జీవుడమ్ము అంత చాపలాగా మైనంలా కరిగిపోయిద్దండి. చుట్టపడి చాపలా చుట్టపడి అన్ని శక్తులన్నీ కదిలించబడతాయి చివరి దినాల్లో, అంత్య దినాల్లో, రాకడలో. ఎందుకు? దేనికి ఈ ప్రయాస? నీ బుక్స్ దేనికి? నీ టాలెంట్స్ దేనికి? నీ తలం వరాలు దేనికి? నీ ఫలాలు లేవులే, వరాలు అన్నీ సంపాదన మీద ఎగబడుతున్నారండి పాస్టర్లు, సేవకులు, విశ్వాసాలు. జాగ్రత్త. సంపాదన మీద ఎగబడుతున్నావా? శపితమైన శాపగ్రస్తమైనటువంటి దానికోసం ప్రాకులాడుతున్నావు, ప్రయాసపడుతున్నావా? దేనికోసం? చివరి దినాలంటే డబ్బు కోసం. డబ్బు పోగు చేసుకుంటున్నారు బాగా. పాపాన్ని పోగు చేసుకుంటున్నావా? జాగ్రత్త. డబ్బదే వచ్చింది నువ్వు సేవ చేస్తావు, డబ్బదే వచ్చింది నువ్వు భక్తిగా ఉంటే, నువ్వు విశ్వాసం అయితే, దేవుని బిడ్డవైతే, దేవుని నమ్మితే, దేవుల్లో ఉంటే, భక్తిలో ఉంటే, మార్గంలో ఉంటే, సత్యంలో ఉంటే, నీతిలో ఉంటే నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. All things, everything will be met in the name of Jesus. When you follow Jesus, when you do the will of God. అదే చెబుతుంది రోమాపత్రిక కూడా. మత్తయి సువార్త 6:33 Matthew chapter 6 verse 33 also. 30 through 33, 34, go and read. Many things talking about God and His kingdom and His righteousness. వాటిని చేయుచు ఉన్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తారంట. ఇది నా లెక్క మీద జరుగుతూ ఉంది పిల్లలు. సంఘాల్లో సేవకుల మధ్య చూడండి, ప్రతి సేవకుడు ప్రతి సంఘాన్ని సరి చేసుకోవటం. ఉండే తప్పిదాలు లేవంటే అందరూ పాపులే, ఏ భేదం లేదు, అందరూ బలహీనులే, అందరూ మనుషులే, ఏ భేదం లేదు. కానీ సరి చేసుకోవాలి, చక్కగా చేసుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. మస్ట్ సబ్మిట్ టు గాడ్. దేహంతో పాటు, నాట్ ఓన్లీ హార్ట్. నా హృదయం ఇచ్చేసానండి దేవునికి, దేహం అట్లా ఉంటే ఏముంది, దేవుడు చూడలే. నో, దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యువర్ బాడీ ఆల్సో. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఫర్ గాడ్. ఇంకో మాట చెప్పాలంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3వ 17-18 వచనాలు, 16-17 వచనాలు, 6వ 19-20 వచనాలు. 1 Corinthians chapter 3 verse 17 and 18 and chapter 6 verse 19 and 20. Go and read. ఏం చెబుతా ఉంది? మన దేహమే దేవునికి ఆలయం అని చెబుతా ఉంది. అభ్యసించేటువంటి వారితో నువ్వు ఏకీభవిస్తూ ఉన్నావా? జాగ్రత్త. చదువుతామా? కొరింథీయులకు రాసిన పత్రిక 3వ 16 చదువుతాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆలయము మన దేహము. మీరు దేవుని ఆలయం అన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. Do you not know that you are God's temple and that God's Spirit dwells in you? And 17. If anyone destroys God's temple, God will destroy him. For God's temple is holy and you are that temple. Chapter 6 verse 19. 6వ చదువుదాం ఇప్పుడు. ఓకే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అక్కడ మీరనుంది కానీ మీ హృదయం కాబట్టి మీరని చెప్పాడు. హృదయం అంటే అది అని అనొచ్చు. ఇక్కడ ఏమనుంది? మీ దేహము, మీ దేహము దేవుని ఆలయము. Or do you not know that your body is a temple of the Holy Spirit within you? Your body is a temple of the Holy Spirit within you, whom you have from God. You are not your own, for you were bought with a price. So glorify God in your body. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేంతోనంటండి? మీ దేహంతో దేవుని మహిమపరచండి. దేవుని
మహిమపరుస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? దేహంతో సర్వ శరీరాన్ని దేవునికి అర్పించి దేవుని మహిమపరచాలనుకున్నారా? వీ మస్ట్ ప్రైజ్ గాడ్. చేసేటువంటి వాళ్ళతో ఏకీభవించి తప్పులు చేసేవాళ్ళు, తప్పుడు మార్గాల్లో వెళ్ళేవాళ్ళు, తప్పుడు సిద్ధాంతాలు బోధించే వాళ్ళతో ఏకీభవించవద్దు. శరీర సంబంధులతో ఏకీభవించు. శరీర సంబంధమైన క్రియల్ని, కార్యాల్ని ప్రోత్సహించే వారితో ఏకీభవించవద్దు. చివరి దినాల్లో, అంత్య దినాల్లో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము సాతాను మోసం చేస్తాడు. మోసం చేసి తప్పుడు మార్గాలు నడిపించి దుష్ట సంబంధమైన చీకటి రాజ్యంలోనికి మనం తీసుకెళ్తాడు. జాగ్రత్త. సాతాను అనుసరులు, వాడిని అనుసరించిన వాళ్ళందరికీ అనంది కదా. అంటే నువ్వు అనుసరిస్తే అది వాక్యం చెబుతుంది నీకు నాకే. దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. న్యాయ తీర్పు మరణానికి తగిన వాళ్ళని. మరణము మరణము మరణము, సకల దుర్నీతి పాపం, సకల దుర్నీతి పాపం, సకల దుర్నీతి పాపం. Unrighteousness, all the unrighteousness is sin. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు పాట పాడి ప్రభువుని ఆరాధించుదాం. ఈ రాత్రి దేవుని గణపరచుదాం. పరిశుద్ధాత్మ సన్నిధిని మన మధ్యలోనికి, మన హృదయంలోనికి, మన అంతరంగంలోనికి ఆహ్వానించుకుందాం. లెట్స్ ఆల్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్, ఇన్వైట్ ద హోలీ గోస్ట్ అనాయింటింగ్. మనం పిల్లారా దేవునికి అర్పించుకోవాలి. గర్వపడొద్దు. ఈ వాక్యాలని చెబుతుంది నువ్వు మంచివాడువా అని అనొద్దు. మనందరం మంచిగా అవటానికి ప్రోత్సాహకరంగా దేవుడు మాట్లాడిన మాటలు బట్టి దేవుని కనపరచుతా. ఉన్నాయి బలహీనతలు, గర్వపడొద్దని చెబుతున్నా. అందుకే సేవకుడు నీలో ఉంది, సేవకుడు నీలో కూడా ఉంది. విశ్వాసి నువ్వు ఎంత పెద్ద గొప్ప సీనియర్ మోస్ట్ సీనియర్ మాస్టర్ అయిన విశ్వాసమే నీలో ఉండి. ఇప్పుడు చెప్పుకున్నాయన్నీ ఏదో కొన్నన్నా ఉండి అన్ని లేకపోయినా, కానీ అన్ని ఏర్పాటు చేస్తున్నాయి కొన్నిసార్లు. జాగ్రత్త. బీ కేర్ఫుల్. రూలింగ్ ఓవర్ ఎంటైర్ యువర్ లైఫ్. సో మెనీ థింగ్స్ వాట్ వి టాట్ బై గాడ్ టుడే. గాడ్ టాట్ విత్ us. He led us into the spiritual things. Let us submit our whole body and spirit and thoughts, images, mind, soul, spirit, everything. Submit to God. దేవునికి అర్పించుదా. ఆరాధన చేద్దాం. కొద్ది నిమిషాలు పాట పాడి దేవుని కనపరచుదా. హల్లెలూయా. హోలీ యేసయ్యా. హల్లెలూయా.
జీసస్. పరిశుద్ధాత్ముడా, గొప్ప తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, మాతో మాట్లాడే ప్రతి మాట కొరకు వందనాలు. చివరి దినాల్లో, అంత్య దినాల్లో మేము జాగ్రత్తగా మా జీవితాలను కాపాడుకోవడానికి సహాయం చేయండి. మా హృదయాలను, మా యొక్క దేహాలను అపవిత్రపరచుకోవడానికి అప్పగించుకోకుండా ప్రభువా, మా దేహము, మా మనస్సు, మా హృదయము, మా అంతరంగం అంతటిని నాయన కాపాడుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. హెల్ప్ us Lord to keep clean and perfect and holy our soul, our spirit, our bodies, our innermost being part, everything Lord. Give us strength and power Lord. Give us your holiness Lord God. We submit to you Jesus. We want to walk through your ways. ఈ మార్గములో నడుస్తాం ప్రభువా, నీకు అప్పగించుకుంటాం నాయన, నిన్ను ఘనపరుస్తాం. మా దేశాన్ని దీవించు, మా సంఘాన్ని దీవించు, సేవకులు దీవించు నాయన. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ధోరణికి వెళ్తున్నటువంటి సేవకులతో మాట్లాడండి ప్రభువా. వారి హృదయాలు, వారి జీవితాలను నాయన నూతనపరచండి, బలపరచండి. ఎంతమంది అయితే ప్రభువా తండ్రి సువార్తను ప్రక్కన పెట్టి ప్రేమను నాయన, కనికిరాన్ని, జాలిని, దయను, కరుణ, కటాక్షాన్ని, దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని ప్రక్కన పెట్టి వెర్రవీగుతూ ఉన్నారు, అట్టి వారితో మాట్లాడండి ప్రభువా. గర్వపడుతున్నారు, అట్టి వారితో మాట్లాడండి ప్రభువా. ఎంత మంది అయితే ప్రభువా నీ సన్నిధిని త్రోసిపుచ్చుతూ తోలనాడుతూ ఉన్నారు, అవమానిస్తున్నారు, అట్టి వారితో మాట్లాడండి. రాత్రి చివరి దినాలు, అంత్య దినాల్లో దుర్బోధ, దొంగ బోధ, అబద్ధ బోధ, సాతాను బోధ కొట్టివేయబడును గాక. దేవుని వాక్యం ప్రకటించబడును గాక. ఆత్మాభిషేకముతో ప్రజలు, సేవకులు నింపబడును గాక. సంఘాలు నింపబడును గాక. నీ కృప, నీ కాపుదల, నీ వాత్సల్యత, నీ బాహుళ్యము మాతో ఉండను గాక. నీవే మమ్మల్ని నడిపించి, దీవించి ఆశీర్వదించుతూ గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు, మా దేవుడు, మా యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ and the fellowship of the Holy Spirit be with us and with all the saints until the second coming of our Lord Jesus Christ. In Jesus' name. Praise the Lord. Hallelujah. అందరి ప్రభు పేట ప్రతి పరికి వందనాలు. రేపటి దినం రాత్రి 8 గంటల తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకు తోడే నడిపించును గాక. See you tomorrow by 8 p.m. Indian time. Until then, God's grace and peace be with you all. Praise the Lord. Have a good night and good day. See you tomorrow. God bless you. Praise the Lord.